అనంతపురం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ దంపతులు తమకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలోని ఎలైట్ హోమ్ వెంచర్లో నివాసం ఉంటున్న తమతో పొరుగువారైన భువన్ చక్రవర్తి, కళ్యాణి, అంజలి, సత్య, నిర్మలమ్మ కావాలనే ప్రతిరోజు గొడవకు దిగుతున్నారని ఆరోపించారు. మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్, ఆయన భార్య తెలిపారు. మా ఇంటి కింద ఉన్న వాళ్ళు మాతో రోజు గొడవ పడుతున్నారు. మమ్మల్ని మెంటల్గా నా పిల్లల్ని మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. ఆ విషయమై నేను బయటికి వెళ్తే కూరగాయల కోసం మా భర్త ఫ్రెండ్ అయిన ప్రభాకర్ అనే ఆయన కింద కూర్చొని ఉంటే ఆ అన్న మీదకి చెప్పులతో దాడి చేసి కళ్యాణి, భువనేశ్వర్ చౌదరి, అంజలి వాళ్ళ అత్త, తర్వాత సురేంద్రబాబు ఎమ్మెల్యే, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ దగ్గర ఉన్న అవినాష్ ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్, ఆయన స్నేహితుడు ప్రభాకర్ కలిసి వాకింగ్కు వెళ్లే సమయంలో భువన్ చక్రవర్తి, అతని కుటుంబ సభ్యులు కావాలని తమతో గొడవకు దిగి ఇబ్బందికర మాటలతో తిడుతూ మానసికంగా, భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. వారి మీద 4th టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా పోలీసులు కేసు తీసుకోలేదు. పైగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అల్లుళ్ళు తేజ, అవినాష్తో పాటు మరి మనుషులను భువన్ చక్రవర్తి పిలుచుకొని వచ్చి స్టేషన్లో పోలీస్ సిబ్బంది ఎదుటనే ఏఆర్ కానిస్టేబుల్ స్నేహితుడు ప్రభాకర్పై భౌతిక దాడి చేశాడని వాపోయారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. హరి, అనంతపురం జిల్లా కేంద్రంలో తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఒక పోలీస్ కానిస్టేబుల్ దంపతులు పోలీస్ స్టేషన్ వరకు వచ్చి మీడియాతో మాట్లాడడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో గల ఎలైట్ హోమ్ వెంచర్ లో నివాసం ఉంటున్న తమపై అదే వెంచర్ లో ఉండే భువన్ చక్రవర్తితో పాటు అతని కుటుంబం మొత్తం కావాలని ప్రతిరోజు గొడవలకు దిగుతూ మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏఆర్ కానిస్టేబుల్ హర్నాథ్ కుమార్, ఆయన భార్య సుజాత వాపోతున్నారు. ఇరు కుటుంబాలలో గతంలో జరిగిన చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతూ ఒక బాల్ వచ్చి ఒక కార్ కి అద్దానికి తగలడంతో ఈ ఘటన అనేది పెద్దల గొడవకి దారి తీస్తుంది. 2 రోజుల క్రితం ఏఆర్ కానిస్టేబుల్ హర్నాథ్ అతని స్నేహితుడు ప్రభాకర్ కలిసి ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి వెళ్తుంటే భువన్ చక్రవర్తి, అదే విధంగా అతని కుటుంబ సభ్యులు మొత్తం ఇబ్బందికరమైన మాటలతో మాట్లాడుతూ, తిడుతూ, చెప్పులతో భౌతికంగా వీరి మీద దాడి చేశారని ఆరోపణ చేస్తున్నారు. వారు వెంటనే 4th టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా పోలీసులు కేసు తీసుకోలేదు. పైగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అల్లుడు తేజతో పాటు వారి మనుషులు కూడా భువన్ చక్రవర్తి పిలుచుకుని వచ్చి స్టేషన్ లో సిబ్బంది పోలీస్ స్టేషన్ లో ఎదుటనే ఏఆర్ కానిస్టేబుల్ స్నేహితుడు ప్రభాకర్ కూడా భౌతిక దాడి చేశారని, కావాలంటే స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలు చూసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ప్రజల పక్షాన ఉండే పోలీసులు సైతం ఈ ఘటన చూసి నిమ్మకు నూరెత్తినట్టు వివరించడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాను స్వయాన కానిస్టేబుల్ అయి ఉంటూ కూడా తనకు న్యాయం జరగడం లేదు, ఇంతకంటే చావడం బెటర్ అంటూ నాకు ఈ ఉద్యోగం వద్దు అన్నట్టు కూడా ఆయన వాపోయాడు. తనపై భౌతిక దాడి చేసిన భువన్ చంద్ర, అతని కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే అల్లుడితో పాటు ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు ముఖ్యమంత్రిని మీడియా ద్వారా వేడుకోవడం జరిగింది. మరో విషయం ఏమంటే, మహిళల్ని రాత్రి సమయంలో స్టేషన్ లో ఉంచరాదని చట్టం ఉన్నా సరే ఏ నేరం చేయని, పైగా బాధితులైన కానిస్టేబుల్ భార్య సుజాతని అర్ధరాత్రి 12 వరకు స్టేషన్ లో కూర్చోబెట్టి పోలీసులు ఇబ్బంది పెట్టారని కూడా చెబుతున్నారు. ఎవరైతే వీళ్ళ మీద దాడి చేశారో వాళ్ళకి మాత్రం స్టేషన్ లో అనేక మర్యాదలు చేశారు పోలీసులను కూడా సుజాత కన్నీరు పెట్టడం జరిగింది. తాను ఒక పోలీస్ అయ్యింది కూడా లాభం లేదని, పైగా నీ ఫిర్యాదు తీసుకోమని, కేసు నమోదు చేయాలని ముందుకేస్తే నీ ఉద్యోగం పీకిస్తామని పోలీసు ఉన్నతాధికారులు బెదిరింపులకు కూడా పాల్పడ్డారని, ఇదేనా పోలీస్ చేసే న్యాయం? ఒక పోలీస్ కుటుంబానికి న్యాయం చేయకపోతే ఒక పోలీస్ కుటుంబం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆధారాలు చూపించి మా కుటుంబానికి ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించండి అని మొరబెట్టుకుంటే కనీసం ఫిర్యాదు కూడా తీసుకోకుండా రక్షణ కల్పించకపోతే ఈ రాష్ట్రంలో చట్టం ఉందా అంటూ వారు, అదేవిధంగా ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సూర్య. మాతో రోజు గొడవ పడుతున్నారు. మమ్మల్ని మెంటల్గా నా పిల్లల్ని మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. ఆ విషయమై నేను బయటికి వెళ్తే కూరగాయల కోసం మా భర్త ఫ్రెండ్ అయిన ప్రభాకర్ అనే ఆయన కింద కూర్చొని ఉంటే ఆ అన్న మీదకి చెప్పులతో దాడి చేసి కళ్యాణి, భువనేశ్వర్ చౌదరి, అంజలి వాళ్ళ అత్త, తర్వాత సురేంద్రబాబు ఎమ్మెల్యే, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ దగ్గర ఉన్న అవినాష్, తర్వాత సత్య అనే
తేజ అనే అతడు కలిసి మమ్మల్ని అక్కడ గొడవ చేసి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించారు. ఆ గొడవ నుంచి మేము తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే పోలీసులు మా పైననే అరుస్తున్నారు, కానీ వాళ్ళ సైడ్ మాట్లాడుతూ వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ దీంట్లో ఉంది, వాళ్ళు చెప్పినట్లే నమ్ముతారు అని చెప్పేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మమ్మల్ని బయట నిలబెట్టి రాత్రి 12 గంటల వరకు ఆడపిల్లనైనా నన్ను ఇక్కడే స్టేషన్లో ఉంచి వాళ్ళనేమో 10 గంటలకే పంపించి వచ్చిన వాళ్ళకు సపర్యలు మర్యాదలు అన్నీ చేసినారు. మాతో పాటు దెబ్బలు తిన్న ప్రభాకర్ అనే అన్న వస్తే పోలీస్ స్టేషన్లో ఆ అన్నని మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే సిఐ గారు ఎస్ఐ గారి ముందర వాళ్ళు కొట్టడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి వాళ్ళ పనిచేసే వాళ్ళందరూ వచ్చి ఆ అన్నని స్టేషన్లో కొట్టారు. నా మీద నా భర్త మీద కూడా పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేశారు. ఈ విషయమే మేము పోలీసు వాళ్ళని మాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే వాళ్ళు రివర్స్లో మమ్మల్ని అంటున్నారు. మా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఏం ప్రయోజనం వచ్చింది, నువ్వు నోరు మూసుకొని ఉండు, నీ ఉద్యోగం ఊడుతుంది అని చెప్పి బెదిరిస్తున్నారు. కానీ వాళ్ళ సైడు మీకు న్యాయం చేస్తాము అని వాళ్ళు అనడం లేదు. మేము మాకు న్యాయం జరగకపోతే చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఎలైట్ హోమ్స్ అని అనంతపురంలో ఎలైట్ హోమ్స్ దగ్గర రామ్నగర్ 80 ఫీట్ రోడ్ ఎక్స్టెన్షన్లో హౌస్ నెంబర్ 11లో ఉంటున్నాను సార్. 7లో ఉంటున్నాను సార్. నేను మా ఇంటి కింద ఉన్నటువంటి భువన్ చౌదరి, మాపై కళ్యాణి, అంజలి వీళ్ళందరూ కలిసి నేను నా భార్య సుఖంగా ఉండడం చూసి మా పిల్లలు కింద ఆడుకుంటుంటే ఆడుకోనికుండా దాడి చేస్తున్నారు ప్రతిరోజు. ఇదే విషయమై నేను వాళ్ళతో మాట్లాడితే నా పైన దాడి చేశారు సార్. నా ఫ్రెండు నేను ఇద్దరు కలిసి మా ఇంటి దగ్గర వాకింగ్ బయలుదేరదామని వచ్చింటే అక్కడ మా పైన దుర్భాషలాడి మా పైన మొదట దాడి చేసి చెప్పులతో కొట్టి తర్వాత మా భార్య వచ్చి మళ్ళీ వాళ్ళతో గొడవ పడింది. ఈ గొడవ వలన నన్నే దూసిగా చూపించి వాళ్ళ వీడియోలో పూర్తి వీడియో చూపించడం లేదు. మాకు పూర్తి వీడియో చూపించి ఎవరు తప్పు ఉందో చూడండి సార్, మేము లేదని లేదు. ఈ వీడియో వల్ల ఇప్పుడు ఒక స్టేషన్కి వస్తే వీళ్ళకి సపోర్టింగ్గా మమ్మల్ని కొట్టడానికి అమిలినేని సురేంద్రబాబు దగ్గర అల్లుడైనటువంటి తేజ మరియు అతని దగ్గర ఉన్నటువంటి మనుషులు మొత్తం వచ్చి మా పైన పూర్తిగా ఈరోజు దాడి చేశారు సార్. ఈ దాడి నుంచి మమ్మల్ని మా పోలీసులే రక్షించి ఇక్కడ తీసుకొచ్చారు సార్. నేను ఒక పోలీస్ అయ్యింది, పోలీసులోనే నాకు న్యాయం జరగకపోతే నేను ఈ యూనిఫామ్ వేసుకొని ఎందుకు సార్ నేను పోలీస్ ఉద్యోగం చేయడం ఎందుకు సార్? నేను ఈ పోలీస్ ఉద్యోగానికి సెల్యూట్ పెడుతున్నాను సార్. ఈ రోజుతో నమస్తే సార్, నాకు ఈ ఉద్యోగం వద్దు, ఏమీ వద్దు. ఎలైట్ హోమ్స్ అని అనంతపురంలో ఎలైట్ హోమ్స్ దగ్గర